చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవరివి? నన్ను ఎందుకు ఇలాగ చేసితివని రూపింపబడినది రూపించిన వారితో చెప్పున. ఒక ముద్దలో నుండి ఒక ఘట్టము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు వంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఓ మనుషుడా, దేవునికి ఎదురు మాట్లాడడానికి నువ్వెవరివి అంటా ఉన్నాడు. ఇప్పుడు ఇంతమంది దైవ సేవకులు ప్రాణాలను విడిచారు, కానీ మనం ఎందుకు ఇలాగ జరిగింది అని అడగడానికి మనకు అర్హత లేదు. మీరు ఎవరు అంటా ఉన్నాడు. అలాగే ఒక పాత్రను ఘనమైన దానిగా చేయడానికి, ఒక పాత్రను ఘనహీనమైన దానిగా చేయడానికి ఆ పాత్రమైన ఆ మట్టి మీద కుమ్మరికి అధికారం లేదా అంటా ఉన్నాడు. మన దేవుడు పరమ కుమ్మరిగా మనల్ని రూపించుకున్నాడు, మనల్ని నిర్మించుకున్నాడు. ఆయనకు అధికారం ఉంది. మనల్ని రూపించాలన్నా, ఏ రూపంలో రూపించాలన్నా ఆయనకు అధికారం. ఘనమైనదిగా రూపించాలన్నా ఆయనకు అధికారం ఉంది, ఘనహీనమైనదిగా రూపించాలన్నా ఆయనకు అధికారం ఉంది. మరి దానిని మనము అడగడానికి లేదు. అది దేవుని చిత్తమై ఉన్నది. యేసుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ కనులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో తీసివేస్తాను అన్నాడు దేవుడు. కానీ నువ్వు ఏడవకూడదు అన్నాడు. దేవుని యొక్క కండిషన్లు ఎలాగుంటాయి అంటే అలాగే ఉంటాయి. నువ్వు ఏడవడానికి వీల్లేదు, రోధించడానికి వీల్లేదు. చూద్దాం మాట. ఎస్కేల్ గ్రంథం చూద్దాం, 24వ అధ్యాయం చూద్దాం. ఎస్కేల్ 24:15 ఉంది. గతంలో మనం ధ్యానం చేసినటువంటి వాక్యం. మరియు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కనులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా ఉండమంటా ఉన్నాడు దేవుడు. ఇది నా ఇష్టం. ఇశ్రాయేలీయులకు ఒక పాఠం నేర్పించాలంటే నీ భార్యను నేను తీసివేస్తా ఉన్నాను అని యేసుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, సేవకులను ఏ విధంగా ఎన్ని అనుభవాలను నడిపించాలనుకుంటాడో అది ఆయనకే తెలుసు. మనకైతే ఆశామాషగా ఉంటుంది. విశ్వాసులకి పాఠాలు నేర్పాలంటే సేవకులను నలుపుతాడు దేవుడు. విశ్వాసులకు విశ్వాసంగా బలపడే విధంగా నడిపించాలంటే సేవకులను నలిపి విరిచి సేవకులకు ఆ విశ్వాసులకు పాఠాలు నేర్పిస్తాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు పాఠాలు నేర్పించాలని, వారిని క్రమపరచాలని యేసుకేలు భార్యను తీసుకెళ్ళాడు దేవుడు. ఆయన రెయ్యి మగుడు దేవుడు సేవ చేస్తున్నటువంటి సేవకుడు. అలాంటి సేవకుడిని దేవుడు మంగళార్చవద్దు అంటున్నాడు, ఏడవవద్దు, కన్నీరు కార్చొద్దు అంటాడు. ఇది ఎందుకు చేశారంటే ఇశ్రాయేలు ప్రజలను క్రమపరచడం కొరకు చేశారు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను క్రమపరచాలంటే వాళ్ళని శిక్షించచ్చు కదా, వాళ్ళకి పరీక్ష పెట్టచ్చు కదా. కానీ దేవుడు విశ్వాసులకు పరీక్ష పెట్టడానికి ఇష్టపడట్లా, సేవకులనే మోతడానికి ఇష్టపడతా ఉన్నాడు. సేవకులనే ఆ విధంగా నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ విధంగా యేసుకేలుతో మాట్లాడాడు దేవుడు. ఇశ్రాయేలులకు పాఠములు నేర్పించాడు దేవుడు. రోమపత్రిక 11వ అధ్యాయం తీద్దాం. రోమపత్రిక 11వ అధ్యాయంలో 11:33వ వచనంలో ఒక మాట ఉంది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంతో భీకరము,
తీర్పులు శోధింప ఎంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అంట ఉన్నాడు. దేవుడు అన్నాడు యేసుతో, నువ్వు ఏడవద్దు అంగలా చూడాలి. యోబు కూడా అదే మాట మాట్లాడాడు. తన భార్య, తన బిడ్డలు, ఆస్తి అంతా ఒకే రోజు తీసుకెళ్ళినప్పుడు మనము ఏడవకూడదు, మనం బాధపడకూడదు. మనం ఆహా నా దేవుడు ఆయన నన్ను పరీక్షించాడు, దేవునికి స్తోత్రం అని చెప్పాలి. ఆహా అని మనం అనాలి, కానీ ఏడవడానికి వీల్లేదు అని యోబు తన భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన భీకరమైనటువంటి, ఆయన బాహుళ్యం ఎంతో భీకరమైనదంట. ఆయన వాత్సల్యములు, ఆయన తీర్పులు శోధింపని ఎంతో అవశ్యము. మరి ఆయన మనస్సును ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడేవాడు. మనము ఆయనకు ఆలోచన చెప్పగలమా? మనం ఏమాత్రం ఆయనకు ఆలోచన చెప్పేటువంటి అర్హత మనకు లేదు. అయినను మనం ఆలోచన చెప్తానే ఉంటాం ఆయనకి. అయినను మనం ఆయనకి ఆలోచన చెప్తానే ఉంటాం. ఆయనకు మనం ఇదిగో నాకు ఇది కావాలి ప్రభువా, ఇదిగో నన్ను ఇలా నడిపించు ప్రభువా అని ఆయనకు మనం ఆలోచన చెప్పేవారంగా ఉంటాం. కానీ దేవునికి ఆలోచన చెప్పే అంత గొప్పవారు మనం కాదు. దేవుడు లోకములో గనులను జ్ఞానవంతులను సిగ్గుపరచడం కొరకు వెర్రివారమైన మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. మనమే వెర్రివారము, మనము దేవునికి ఆలోచన చెప్పగలిగిన వారమా? దేవుణ్ణి విమర్శించడానికి మనకి ఏమాత్రం అర్హత లేదు. మరి కీర్తనలు 82లో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయంలో 82వ అధ్యాయము 6వ వచనం చూద్దాం, 6-7 వచనాలు చదువుదాం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఎట్లంట? మనము దైవములుగా దేవుడు చేశాడు, సర్వోన్నతుని కుమారుడుగా దేవుడు మనల్ని రూపించుకున్నాడు. అయినా కూడా ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోదురు అంటాము. చనిపోని వారంటే భూమి మీద ఎవ్వరూ లేరు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవలసింది. అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. అధికారులే కదా కూలిన వారందరూ. ఈ సంవత్సరంలో కూలిన వారందరూ అధికారులే. సింహములాగా లోకముతో గర్జించినటువంటి వారి మోగబోని వారి స్వరాలు, దేవుని కొరకు పోరాడినటువంటి వారు. ప్రవీణ్ పరగాల గారు దేవుని కొరకు రోషముతో పనిచేసి ఎన్నో డిబేట్లు చేసి ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం ఇచ్చేటువంటి జ్ఞానమును దేవుడు ఆయన అనుగ్రహించాడు. ఆయన చేసినటువంటి పరిచర్య నిజంగా ఆయన వెళ్ళిపోయినాకనే చాలా మందికి తెలిసింది ఆయన గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన జ్ఞానం గురించి, ఆయన యొక్క పరిస్థితి గురించి ఆయన వెళ్ళిపోయినాకే తెలిసింది. అంత గొప్ప పరిచర్య చేసినటువంటి ఆ వ్యక్తి హతసాక్షిగా చనిపోతే ఆయన మీద ఏం ముద్ర వేశారు? త్రాగుబోతు అని ముద్ర వేశారు. అలాంటిది ఈ లోకం, అలాంటిది ఈ లోకం. కానీ ఆయన చేసినటువంటి సేవ ఎంతో గొప్ప పరిచర్య చేశాడు, ఎంతో గొప్ప పరిచర్య, ఎంతో జ్ఞానంతో ప్రజలకు సమాధానం ఇచ్చాడు. వెంటనే ప్రశ్న వేసిన వెంటనే సమాధానం ఇచ్చేటువంటి జ్ఞానం ఆయనకి ఇచ్చాడు దేవుడు. అలాంటి ఆ గొంతు మోగబోయేది, ఆ గొంతు మోగబోయేది.
దేవుని సన్నిధిలో హతసాక్షిగా మార్చబడ్డాడు. అయితే తన భార్య, తన ఇద్దరు బిడ్డలు ఆ పరిచర్యను చేయడానికి నడుం పెట్టుకుని నిలబడ్డారు. మనం అనుకుంటాం వారు సేవకులు కదా, వారికి ఎందుకు అలాగ జరిగింది అనుకుంటాం. ఇక్కడ ఏం రాశాడు? ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవద్దునని దేవుని వాక్యం ఉంది. ఆసాపు రాశాడు. ఇతర మనుషులు అంటే ప్రతి మనిషి చనిపోయినట్లు మీరును చనిపోతారని దేవుని వాక్యం ఉంది. కానీ చాలా మంది దేవుని సేవకులు ఎందుకు చనిపోయారు? దేవుని సేవకులు కదా అంటే వారు మనుషులు కదా? వారు మనుషులే. కానీ వారి బుద్ధి మార్చుకొని, వారి ప్రవర్తన మార్చుకొని దేవుని పని కొరకై నిలబడి రోషంగా పనిచేసినటువంటి దైవ సేవకులు వారు. దేవుని కొరకై బలముగా నిలబడినటువంటి సేవకులు. కానీ చనిపోవలసింది అంతటి వారైన. మరి ప్రకాష్ గారు కూడా అలాగే. నిజంగా ఆయన యొక్క బాధ మనం ఆలోచన చేస్తే 2 కిడ్నీల సమస్యతో 25 సంవత్సరాలు ఆయన బాధపడ్డాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏ రోజు ఆయన ముఖంలో ఆ బాధ చూడలేకపోయాము. మొదటిగా రక్షణ టీవీలో ప్రశ్న జవాబులు చేసింది ఆయనే. అడిగిన వెంటనే సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తి ఆయన. ఆయన అన్నాడు ఒక మాట, నాలో ఉన్న రోగము తీసేస్తేనే దేవుడు కాదు, దేవుడు మేలు చేసినట్లు కాదు. అప్పుడు మనం దేవుని స్తుతించి సంతోషంగా ఉండేద్దాం. మనలో విశేషత ఏముంది? క్రైస్తవులుగా, దేవుని పిల్లలంగా మన విశేషం ఏముంది? మనలో రోగాన్ని దాచుకొని, మనలో రోగాన్ని ఉంచుకొని ప్రతిదినము నవ్వుతూ దేవుని స్తుతించడంలోనే ఒక ప్రత్యేకత ఉందని మాట్లాడాడు. నిజంగా అన్ని సంవత్సరాలైనా ఆ బాధను లోపల ఉంచుకొని చిరునవ్వుతో వాక్యం చెప్పాడు. చిరునవ్వుతో ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చాడు. ఎక్కడ ఆయన బాధ మనం చూడలేము. అలాంటి గొప్ప దైవ సేవకుడు మొన్న ఆగస్టు 15 రోజున ప్రభు సన్నిధికి వెళ్ళడం జరిగింది. మన పక్షాన, క్రైస్తవుల పక్షాన నిలబడి పోరాడేటువంటి దైవజనుడు ఈరోజు మనం కోల్పోయాం. అలాంటి దైవజనుడు ఉంటే మనకి ఎంతో మేలు. కానీ అది ఆయన చిత్తం. ఎందుకంటే వారు ఉన్నప్పుడు అంతగా తెలియదు ప్రజలకి. మరి గ్రహాం స్టైల్స్ వారి కుటుంబము, వారు చనిపోకముందు ఎవరికి తెలియదు. గ్రహాం స్టైల్స్ వారి పిల్లలు తిమోతి, ఫిలిప్, 2 కుమారులు ఆ యొక్క ఒరిస్సా రాష్ట్రంలో ఒక్క రాత్రే చనిపోయారు. హతసాక్షులుగా మార్చబడ్డారు. వారు చనిపోయిన తర్వాత ఈ రోజుల్లో కూడా దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడేటువంటి వారు ఉన్నారని అప్పుడు తెలిసింది ప్రజలకు. ఇప్పటి వరకు వారి గురించి మనం చెప్పుకోగలుగుతూ ఉన్నాం. అలాంటి సాహసం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మరి ఒక పెద్ద ఆయన చనిపోయాడు కదా, జాన్ మెక్ ఆర్డర్ అనేటువంటి ఆ వ్యక్తి అంట క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాల మీద ఆయన కొన్ని వాక్యాలు రాసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాగే ఆ అమెరికా రాష్ట్రంలో, ఆ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి ఆ అసహ్యమైన కార్యాలను ఆపాలని ఆయన చాలా పోరాడాడంట. ఆ చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరిగేటువంటి వారిని, స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వారిని, పురుషులు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వారిని, అసభ్యమైన కార్యాలన్నింటినీ ఎదురించినటువంటి సేవకుడు ఆయన. 1000 మంది సంఘము కలిగినటువంటి దైవ సేవకుడు ఆయన. ఆయన కూడా ఈ సంవత్సరంలో ప్రభు సన్నిధికి చేరడం జరిగింది. మరి అలాగూ దేవుని రాకడకు అనేక మంది సేవకులు ప్రభు సన్నిధికి వెళ్ళిపోతా ఉన్నారు. యెషయా గ్రంథం తీద్దాం ఒక మాట. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 57
57వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నీతిమంతులు నశించుట చూచి ఎవ్వరూ దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. ఎలాంటి వారంట? నీతిమంతులు నశించుట చూసి ఎవరూ దానిని మనసును పెట్టుకోవడం లేదంట. ఇలా ఎందుకు జరుగుతూ ఉంది? ఈ పరిస్థితులకు కారణం ఏంటి అని ఎవరు మనసును పెట్టుకోవడం లేదు. అంతేకాదు, భక్తులైన వారిని తీసుకొని పోవచ్చున్నాడు. కీడు చూడకుండా నీతిమంతులను కొనిపోవచ్చున్నారని ఎవ్వరికీ తోచడం లేదంట. మీరు ఎందుకు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారంటే కీడును చూడకుండా వారు వెళ్ళిపోయారు. నీతిమంతులు ప్రభువునందు నిద్రించిన వాళ్ళందరూ కీడు చూడకుండా వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కీడు రాబోతోంది మనకి. నిజంగా 2020లో భయంకరమైనటువంటి తెగులు మనం అనుభవించాం. ఎప్పుడూ తలంచుకోలేదు అలాంటి పరిస్థితులు. ఏ రోజు కూడా చాలా మంది అంటా ఉన్నారు, ఎప్పుడు ఇలాంటి చీకటి రోజులను అనుభవించలేదు. ఎవరిలో వాళ్ళు తలుపు తీయడానికి కూడా భయపడేటువంటి రోజులు ఇవి. డోర్ ఓపెన్ చేస్తే గాలి ద్వారా వచ్చిందేమో ఆ వ్యాధి. అంత భయంకరంగా బాధపడినటువంటి రోజులు. అలాంటి కీడు చూడకుండా దేవుడు నీతిమంతులను తీసుకుని వెళ్ళిపోయాడు. నీతిమంతులు, ఎలీషా ఎంత నీతిమంతుడు! నిజంగా ఈ నీతిమంతులు అందరూ మంచి పోరాడారు. వారి పడుగును కడగొట్టించారు. మంచి పోరాడినటువంటి వారుగా ఉన్నారు వీళ్ళు. మరి ఎలీషా చనిపోయిన తర్వాత ఎలీషా కోరుకుంది ఏంది? ఏలియా దగ్గర నుండి, అయ్యా నువ్వు అద్భుతాలు చేస్తా ఉన్నావు, ఆత్మను పొందుకో ఉన్నావు, మరి అలాంటి ఆత్మ నాకు కావాలి, నీ మీద ఉన్న ఆత్మకు నిరంతర ఆత్మ నాకు కావాలని ఆశపడి కోరుకున్న తర్వాత ఆత్మను పొందుకున్నటువంటి ఎలీషా చనిపోయాక పాతి పెట్టిన తర్వాత మరొక వ్యక్తిని తెచ్చి ఆ సమాధిలో పెట్టినప్పుడు ఆ ఎముకలు తగిలి ఈ వ్యక్తి బ్రతికాడు. ఎముకలలో కూడా దేవుని శక్తి ఉంది. అలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కానీ ఈ నీతి మంతులను ఎందుకు తీసుకెళ్తాడంట? కీడు చూడకుండా నీతి మంతులను ఆయన తీసుకెళ్తాడు. మనం ఏమనుకుంటామంటే వీరెందుకు చనిపోయారు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ వాళ్ళు ప్రమోట్ చేయబడ్డారు, అంతే కదా. ఈ క్లాస్ నుండి ఇంకో క్లాస్ ప్రమోట్ చేయబడినట్టుగా ఈ దేశం నుండి, ఈ ప్రాంతం నుండి వారు ప్రమోట్ చేయబడ్డారు. ప్రభు దగ్గరకు వెళ్ళిపోయారు. వారి యొక్క అడ్రస్ మారిపోయింది, అంతే. ఈ శరీరంతో మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారు దేవుని దగ్గర ఉండని ఇంకనూ మనతో మాట్లాడుతూనే ఉన్నారు. వారు ఇంకనూ మాట్లాడుతూనే ఉన్నారు ప్రభు దగ్గర ఉండి. కానీ మనము వారిలాగా బ్రతకలేకపోతా ఉన్నాం. 116వ కీర్తన ఇప్పుడు ధ్యానం చేసుకున్నటువంటి కీర్తన 15వ వచనం ఒకసారి చూద్దాం. 15వ వచనం, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టి కంట విలువ గలది. మనం ఏమనుకుంటాం? మనిషి చనిపోయినప్పుడు అయ్యో అయ్యో అని బాధపడతా ఉంటాం. కానీ దేవుని దృష్టికి అది విలువ కలిగినది. ఎందుకంటే భూమి మీద ఆయన కొరకు బ్రతికారు, ఆయన కొరకు పోరాడారు, ఆయన కొరకు నిలబడ్డారు, రోషంగా ఆయన కొరకు పనిచేశారు కనుక యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. అలాంటి విలువ కలిగిన మరణాన్ని మనం సంపాదించుకోగలుగుతా ఉన్నామా? అలాగే విలువ కలిగిన వారుగా మనం ఉండాలి. మరి 39వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా ఒక మాట అంటా ఉన్నాడు కీర్తనాకారుడు. 39వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు, నా అంతము ఎట్లున్నదో నాకు తెలిపయ్యా, నా దినముల పరిమాణం ఎంత అయినదో నాకు తెలుపు, నా ఆశ ఎంత అల్పమైనదో నాకు తెలుపు, నేను తెలుసుకొని కోరుచున్నాను అంటా ఉన్నాడు.
అల్పమైనది, స్వల్పమైనది. అల్పమైనది అంటే కొద్ది కాలం, చిన్న జీవితం ఈ జీవితము. ఈ చిన్న జీవితాన్ని మనము ఏదో ఎన్నో వేల సంవత్సరాలు బ్రతికినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మోషే భక్తుడు అంటూ ఉన్నాడు, నా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము 80 సంవత్సరములు, ఆయన వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అంటా ఉన్నాడు. కానీ మనం అనుకుంటాం ఎన్నో వందల సంవత్సరాలు బ్రతికినట్లుగా ఏదేదో సంపాదించాలి, దేని కొరకు పోరాడేటువంటి వారుగా మనం ఉంటా ఉన్నాం. అలాగూ పోరాడడం కాదు, కానీ దేవుని కొరకు మనము నిలబడాలి, దేవుని కొరకు పని చేయాలి. కానీ యూదా పత్రికలో ఒక మాట ఉంది. యూదా పత్రిక ప్రకటనకు ముందు యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 3వ వచనంలో ఒక మాట ఉంది. ప్రియులారా, మనమందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయాసపడుచున్నాను. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెను. మిమ్మును వేడుకొనుచున్నాను, మీకు రాయవలసి వచ్చెను. ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడుచున్నారు. ఇక్కడ మనం దేని కొరకు పోరాడాలంట? దేవుని పని కొరకు పోరాడాలి. కానీ మన పోరాటం ఎలాగుంటుంది? ఈ లోకములో ఉన్న వాటి కొరకు పోరాడుతూ ఉంటాం. ప్రతిదినము ఈ లోకమైన పోరాటం మంది. కొంతమంది అంట రహస్యంగా జొరబడుతూ ఉన్నారు. చాలా మంది ఇలాంటి గొప్ప సేవకులను మనము కోల్పోతూ ఉన్నాము. అయితే చాలా మంది కొంతమంది చొరబడేటువంటి వారు ఎవరు ఉన్న విశ్వాసాలను లాక్కోవడానికి అప్పుడప్పుడు వచ్చి మీటింగ్స్ పెట్టి అప్పుడప్పుడు వచ్చి ఏదో చేసి చొరబడి లాక్కొని వెళ్ళేటువంటి వారు. కానీ మనము దేవుడు మనకు అప్పగించిన బోధ నిమిత్తము పోరాడాలి. మన పోరాటము దేవుని సన్నిధిలో ఉండాలి. కొంతమంది ఒక ఆమె ఈ మధ్య మాట్లాడుతూ ఉంది. ఆమంట చేపెట్టి ఈ 6 ఎకరాల భూమి నాకు వచ్చునుగాక వేసినాము అంటే వచ్చేసిందంట. ఒక ఆమె కడుపులో ఉండంట నూనె రాస్తా ప్రార్థన చేస్తా ఉంటే ఈమె ఇంతలో రాళ్ళు ఆ కడుపులో ఉండి 68 వచ్చినాయి అంట. ఇంతలో రాళ్ళు 68 ఎక్కడున్నాయి ఆ కడుపులో? చిత్రమైన మనుషులు తయారయ్యారు ఈ రోజుల్లో. మనం గమనించాలి. అంతా ఒకటే, నేను పోరాడకూడదు, మనం పరిగెత్తకూడదు. ఇంకా అసలు ఆమె చెప్పేది అయ్యే, ఇక వాక్యం లేదు, ఏం లేదు. ఏ స్నామంలో ఇది కావాలి అంతే. ప్రతిదీ ఏ స్నామంలో నాకు ఒక గొలుసు పడును కాక, ఎక్కడ పడింది? ఎవరైనా పోగొట్టుకుంటానే కదా దొరికేది మనకి. ఏ స్నామంలో నాకు 100 రూపాయలు దొరుకును కాక. ఎందుకు దొరకాలి? 100 రూపాయలు దొరకాలంటే 200 దొరికినాయి అంట. ఒక అబ్బాయి కాళ్ళ దగ్గర పడుకుని తీసి చూస్తే 200 అంటాయి. అయ్యా అబ్బాయి పోగొట్టుకున్నాడేమో. విచిత్రమైనటువంటి మనుషులు తయారయ్యారు ఈ రోజుల్లో. మనం గమనించుకోవాలి. ఎట్లా దొరుకుతాయండి? దేవుడు ఇస్తాడు మనకు అంతే. కానీ విచిత్రంగా ఉండవు అవి. దేవుడు ఏమన్నా మన పని మనిషా? ఏ స్నామంలో నాకు గ్యాస్ వచ్చింది కాదంటే వచ్చిందంట. ఆమె చెప్పే మాట్లాడుతుంటే అసలు దగ్గరుంటే ఎట్టుండేది అనిపించింది. అట్లా ఉన్నారు ఇప్పుడు. దేవుని పేరు చెప్పుకొని విచిత్రమైన వేషాలు వేసేటువంటి వారు ఉన్నారు. కానీ ఈ సేవకులు అలాగ బ్రతకలేరు. ఈ సేవకులు రోషము కలిగి దేవుని కొరకు నిలబడినటువంటి వారు. మరి నిన్న 10వ తేదీ చనిపోయినటువంటి ఆయన 31 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వ్యక్తి. మంచి యవ్వనస్తుడు. దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని పని చేస్తూ ఉన్నాడు. యూత్ని దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మేము యవ్వన బిడ్డలమి, మేము చాలా అనుభవించాలి, మేము ఇప్పుడే బాప్తిసం తీసుకుంటే ఎలాగూ, ఇప్పుడే దేవుని కొరకు నిలబడితే ఎలాగూ, ఇప్పుడే దేవునికి సాక్షిగా ఉంటే ఎలాగూ
అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ అబ్బాయి 31 సంవత్సరం వయసు, 14 సంవత్సరాల వయసు నుండి దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడంట. మనకెంత వయసు ఉంది? మనకెంత వయసు ఉంది? ఎటు వస్తున్నారు? మనకెంత వయసు ఉంది? 14 సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. చిన్న వయసులోనే వివాహం అయింది, 2 బిడ్డలున్నారు, భార్య ఉంది. ఆయన అన్నాడంట, చివరిగా ఒకవేళ నువ్వు చనిపోతే నీ కోరిక ఏంది అని అడిగినప్పుడు ఆయన అన్నాడంట, నీ భార్య మీద నీకు ఇష్టం ఉందా, నీ పిల్లల మీద నీకు ఇష్టం ఉందా, ఏం చేస్తావు నువ్వు చనిపోతున్నావు ఇంకా అనుకున్నప్పుడు అంటే, నేను నా దేవుని కొరకు నా ప్రక్కన ఉన్న వాళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్తానన్నాడంట. మనము రేపు చనిపోతామని తెలిసిందనుకో, అప్పుడు మీకేం కావాలి ఆఖరిగా ఒక మాట అడిగితే మనం ఏం కోరుకుంటాం? నా బిడ్డల భవిష్యత్తు చూసుకో, మాకు ఇల్లు లేదు, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఇది చెప్తాం. కానీ ఆయన అంట, నేను నా ప్రక్కన ఎవరుంటే వాళ్ళకి సువార్త చెప్తాను అన్నాడు. తన భార్య కూడా మాట్లాడుతూ ఉంది, నా భర్త విడిచిపెట్టిన పనిని నేను చేస్తాను అంటా ఉంది. ఆయన ఆ అబ్బాయి చార్లీ క్రిక్ అనేటువంటి వ్యక్తి 30 సంవత్సరాల వ్యక్తి. తన భార్యకి ఎంత వయసు ఉండింది? 31 సంవత్సరాలు అబ్బాయికి ఉన్నాయి. తన భార్యకి ఎంత ఉండింది? 20 ఉంటాయి, 29 ఉంటాయో, ఒకవేళ మహా ఉంటే 30 ఉండొచ్చు. ఆ బిడ్డ కూడా ఎవరు బిడ్డే కదా. ఆ అమ్మాయి అంటుంది, నేను దేవుని కొరకు నిలబడతాను, నా భర్త విడిచిపెట్టిన పనిని నేను చేస్తాను. మనమైతే నాకు వయసు ఉంది, నేను ఇంకనూ దేవునికి నమ్మకంగా ఉండలేను, నేను ఇంకనూ దేవుని పని చేయలేను, దేవుని పని చేయాలంటే చాలా టైం ఉంది, నాకు దేవుని కొరకు నిలబడాలంటే చాలా టైం ఉంది నాకు అనుకుంటా ఉన్నాం. చాలా టైం ఉందని మనం ఎలా చెప్పగలం? ఎన్ని సంవత్సరాల టైం ఉందని చెప్పగలం? మనకి ఎన్ని సంవత్సరాల టైం ఉంది చెప్పలేము. మనం ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనము దేవుని బోధ నిమిత్తమై పోరాడాలంట. దేవుని బోధ నిమిత్తమై పోరాడాలి, కానీ ఇంకా దేని కొరకో పోరాడకూడదు. మనము దైవములమని, సర్వోన్నతుని కుమారులమని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని స్వరూపంలో చేయబడ్డమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం అలాగ జీవించగలుగుతా ఉన్నామా? దైవములుగా ఉండగలుగుతా ఉన్నామా? దేవుని కుమారులుగా ఉండగలుగుతా ఉన్నామా? దయ్యము కుమారులుగా ఉండగలుగుతా ఉన్నామా? దేవుని కుమారులుగా మనం ఉండాలి. దేవుని రూపము మనలో ఏర్పడాలి. దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడాలి. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడో, ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఆయన సంకల్పం ఏంటో దానిని గుర్తెరిగి ముందుకు వెళ్ళాలి. నిజంగా ఈ గొప్ప సేవకులు, దేవుని కొరకు రోషం కలిగి నిలబడినటువంటి సేవకులు, ఈ రోజు మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే, ఆరాధిస్తున్నామంటే, ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో వారు నిలబడి ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పారు. మరి న్యాయం కొరకు పోరాడారు. వారు దేవుని విషయంలో జ్ఞానము కలిగి నడుచుకున్నటువంటి వారుగా ఉన్నారు. వారు ఎంత జ్ఞానం దేవుడు వారికి ఇచ్చాడంటే, సొలొమోనుకి ఇచ్చినట్లుగా దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. మనలో ఏదన్నా ప్రశ్న అడిగారన్న దేవుడన్నా మనం సమాధానం చెప్పగలుగుతా ఉన్నామా? చెప్పలేకపోతా ఉన్నామంటే మనం బైబిల్ చదవట్లా, వాక్యాన్ని వినట్లా. ఇప్పుడు సపోజ్ ఒక మాట బాగలేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము, మందులు రాసిస్తాడు మనకి. ఆ స్లిప్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వస్తే తగ్గిద్దా? డాక్టర్ గారు మందులు రాసిచ్చినప్పుడు అవి తీసుకోవాలి, తీసుకున్నాయి మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా తగ్గదు, ఇంట్లో తల కింద పెట్టుకున్నా కూడా తగ్గదు. అవి మన కడుపులోకి వెళ్ళాలి. ఆ టాబ్లెట్స్, ఆ మందులు మన కడుపులోకి వెళ్ళాలి, అప్పుడే మనకు తగ్గింది. అలాగే దేవుని వాక్యం కూడా మన లోపలికి వెళ్ళాలి.
మంచి పట్టుదల మనకు వస్తుంది. చాలా మంది ఇప్పుడు మన లోపల ప్రశ్నించేవారు ఉన్నారు, ఏంటి మీ విశేషం ఏంటి? ఒక ఆమంది అందరూ ప్రతి మనుషులు ఇతర మనుషుల వల్ల చనిపోవలసిందేనని దేవుని వాక్యం సెలవిస్తుంటే తెలియక లోకస్తులు అంటారు, వాళ్ళు సేవకులు కదా, వాళ్ళు దేవుని పిల్లలు కదా, వాళ్ళు ఎందుకు చనిపోతా ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటారు. మరి ఒక ఆమె పాస్టర్ గారు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలియదు, మొన్నే తెలిసింది, ఆయన పాస్టర్ ఆయన ఎందుకు జరిగిందట్లా అనిందట. ఇప్పుడేమో మా అమ్మాయికి ప్రార్థన చేద్దురా అమ్మా అంటుంది. లోకస్తులకు తెలియదు, దేవుడు ప్రతి మనిషిని ఇతర మనుషుల వలె ప్రతి వ్యక్తులు చనిపోవలసిందే. అయితే నీతి మంతులు కీడు చూడకుండానట్లు దేవుడు కొనుక్కోవడం, అది అక్కడ రహస్యం. వారు నీతి మంతులు కనుక వారిని దేవుడు పిలుచుకున్నాడు. కీడును చూడకుండా, శ్రమను చూడకుండా, ఈ కష్టాలు అనుభవించకుండా వారు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి మళ్ళా తిరిగి వెళ్ళారు. వారి సొంత గృహానికి వెళ్ళారు. మన సొంత గృహం ఎక్కడ ఉంది? మన సొంత గృహం పరలోకంలో ఉంది. ఆ సొంత గృహం కొరకే ఈ ప్రయాసంతా మనం పడుతూ ఉంది. కనుక దానిని మనసును పెట్టుకొని మనం ముందుకు కొనసాగవలసినటువంటి వారుగా ఉన్నాం. మనము దైవములని మనం మనసులో పెట్టుకోవాలి, సర్వోన్నతుని కుమారులని మనం మనసులో పెట్టుకోవాలి. అలాగే దేవుని బోధ నిమిత్తమై పోరాడాలి. ఇంకా దేని కొరకు కాదు పోరాడాల్సింది, స్థలాల కొరకు, బంగారం కోసం, ధనం కోసం, ఇళ్ల కోసం, వీటి కోసం కదా మనం పోరాడాల్సింది. మనం పోరాడాల్సింది దేవుని వాక్యము కొరకు పోరాడాలి, దేవుని బోధ కొరకు పోరాడాలి, దేవుని వాక్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనమందరూ దేవుడు స్థిరపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభా, నైనా సింహములాగా గర్జించేటువంటి తండ్రి స్వరాలు మోగబోయి నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఇది ఎందుకు జరిగింది అని అడగడానికి మాకు అర్హత లేదు. మా ప్రభా, మా దేవా, ఇదిగోనైనా తండ్రి నా ప్రభా మీకు స్తోత్రాలు. ఒక గింజ విత్తబడినప్పుడే అనేక వేల గింజలు వేస్తాయని మేము నమ్ముచున్నాం తండ్రి. మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా దేవా స్తోత్రాలు. ఈరోజు ప్రభా అలాంటి గొప్ప నాయకులను మీరు మరలా లేపండి తండ్రి, కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. ఉన్నటువంటి మేము ప్రభా అలాంటి బలము కలిగిన వారముగా, రోషము కలిగిన వారుగా నిలబడే శక్తిని, సామర్థ్యాన్ని మా అందరికీ మీరు దయచేయండి. వాక్యం నిమిత్తమై పోరాడి పెట్టి కృపను మీరు దయచేయండి నాయన. మీకు స్తోత్రములు నా తండ్రి. అయ్యా మీరు సర్వోన్నతుడు అని, మీ కుమారులు అని మేము గుర్తెరిగిన వారమై నడుచుకునే కృపను, ధన్యతను దయచేయమని వినిన వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరచండి. ఎంతమంది వింటున్నారో వారందరూ హృదయాలలో భద్రపరిచి మీకు మహిమకరంగా నడుచుకునే కృపను దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.